ఇంతవరకు యెహోవా సహాయపడ్డాడు, ఇంతవరకు ప్రభువు నడిపించాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు సహాయం చేసే దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మన పక్షముగా నిలిచి ఉండే దేవుడు. హల్లెలూయా. నీకు సహాయముగా దిగివచ్చేవాడు, నీకు సహాయముగా నిలిచి ఉండేవాడు. లోకంలోని మనుషులు నీకు సహాయముగా ఉండకపోయినా ఇదిగో నీకు ఒక శుభవార్త, సృష్టికర్త నీకు సహాయకుడే ఉన్నాడు. సృష్టికర్త నీకు సహాయకుడే నీతో కూడా రాబోతూ ఉన్నాడు. నీవు విపత్కర పరిస్థితుల్లో ఉన్నవా? నా దేవుడు నీకు సహాయకుడై నీతో వచ్చునుగాక. ఎబెనేజరు ఆయన. ఈ మాటలు వింటున్నటువంటి మీరు ప్రార్థన చేయండి. ఇప్పటికే మీరు కొన్ని అంశాల కొరకు ప్రార్థన చేసుకున్నారుగా. వ్యక్తిగతంగా దేని కొరకు నువ్వు ప్రార్థన చేసావో? ప్రభువా, నీవు నాకు సహాయము చేయబోతున్నావు, ఎబెనేజరుగా ఉన్నందుల కొరకు స్తోత్రం అని నీవు దేని కొరకు ప్రార్థించావో దాని విషయంలో దేవుడు నీకు సహాయము చేసి ఉన్నాడు అని దేవుణ్ణి స్తుతించు. ఆయన ఎబెనేజరుగా నీ పక్షముగా కార్యములు చేయబోతున్నాడు. నీ పక్షముగా ఆయన నిలిచి నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. నీ ప్రార్థనకు జవాబులను చేయాలను నీవు చూడబోతున్నావు. నువ్వు చేయాల్సిన పని ఏంటి? నువ్వు దేని కొరకు ప్రార్థన చేసావో, దేని కొరకు విన్నవించావో దాని విషయంలో ఏం చేయాలి? స్తుతించు. ఎబెనేజరుగా మీరు నాతో ఉన్నందుల కొరకు వందనాలు ప్రభువా అని దేవుని స్తుతించండి.